నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు కొన్ని రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. ధర్మాన్ని ఆచరిస్తే ఉత్తమ గతులు కలుగుతాయి అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే అవి ఆచరించే సమయంలో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకి కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, గ్రంథకర్త, రచయిత, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి తులసి రాస్తున్నారు. సుందరాకాండను స్త్రీలు పారాయణం చేయవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వాల్మీకి మహర్షి అంతటి వాడు కూడా మొదటి పేరు అలా ఆలోచించాడు. 10 తలలున్న రావణాసురుడి వధ అని ఆలోచించి, అమ్మో ఇలా ఉంటే ఏదో చంపడం, నరుకోవడం, హత్య వ్యవహారం అనుకుంటారని కాదు. ఇలా అనుకుని సీతాయాశ్చరితం మహత్, గొప్పదైనటువంటి సీతమ్మ చరిత్రం అని పేరు పెడదాం అనుకున్నాడు. ఎందుకు అనుకోవాలి? కారణం, సీతమ్మ లేకపోతే శ్రీమద్ రామాయణం అసలు లేనే లేదు కాబట్టి. రామ అయనం రామాయణం ఓ పదవిభాగం. రాముని భార్య, రామస్య పత్ని రామా అవుతుంది సంస్కృతంలో. అజాద్యత స్టాప్ అని సంస్కృతంలో సూత్రం ఉంటుంది. దాని చేత టాప్ ప్రత్యయం వచ్చి రామా అని అవుతుంది. అంచేత రామ అంటే రాముడు, రామా అంటే రాముని యొక్క భార్య. రామా అయనం రామాయణం, సీతమ్మ గురించిన విశేషాలన్నీ చెప్పేటటువంటిది ఏదో అది రామాయణం. మనకి మామూలుగా పాతకాలపు సామెతోటి చెప్తారు, రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడని. ఆ అడిగినవాడు చాలా తెలివితేటలు ఉన్నవాడు, కానీ దద్దమ్మ మాత్రం కాదు. ఇలాంటి ప్రశ్న వాడడిగాడేమిటి అని అనుకునేవాడు నిజమైన దద్దమ్మ. ఇంచేత రాముడు పుట్టడానికి ముందే సీతమ్మ పుట్టింది. క్షేత్రం శోథయతానేన నామ్నా సీతేతి విశ్రుత, రాముడు పుట్టడానికి ముందు పుట్టింది ఆవిడ. పైగా వేదవతి రూపంలో స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు ఇక్కడ భూలోకంలోకి రాముడుగా అవతరించడానికి ముందే వచ్చి, తస్మాత్ తవవతార్థాయ సముత్పత్సేహ్యహం పునః, నిన్ను చంపించడానికే పుడతాను రా అని రావణాసుడితో గట్టిగా మాట్లాడి వెళ్ళింది. అక్కడ సీతే ముందు. తరువాత రాముడు లోకానికి వచ్చాడు. సీతాదేవి స్వయంగా శివధనుర్భంగం అనేది అయింది, కానీ శివుని యొక్క ధనుసు ఆరోపణం ఎక్కుపెట్టడం అనేటటువంటి వంక ఉంటే తప్ప, ఆ పరీక్ష జరిగితే తప్ప నన్ను వివాహం చేసుకునే అధికారం నీకు లేదని చెప్తూ శివధనుస్సుని పక్కన పెట్టుకుని రాముణ్ణి తన దగ్గరికి రప్పించుకుంది. లోకంలో అధికారి కిందివాడు ఉన్నప్పుడు కిందివాడిని అధికారి పిలుస్తాడు. అంచేత కిందివాడు అధికారి దగ్గరికి పెడతాడు, కానీ అధికారి కిందివాడి దగ్గరికి రాడు. సీతమ్మ స్వయంగా రాముడు అక్కడికి వచ్చేలా చేసుకుంది. తర్వాత అయోధ్య నగరానికి వచ్చేసాక సీతాదేవిని రాముడు అన్నాడు, అబో అడవిలో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, కొండ చిలువలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, భయపడిపోతాను, వద్దు, ఆగిపో, క్షణంలో గడిపేసి వచ్చేస్తాను, 14 సంవత్సరాలు, షట్యాష్టౌచ వర్షాన్ని, చాలా వేగంగా వచ్చేస్తాను. ఆవిడంది, నన్ను కట్టుకునేవాడు అరణ్యాలకి పోతాడని చిన్నప్పుడే చాలామంది జ్యోతిష్కులు చెప్పారు, నువ్వు భయపడతావుంటాయా, నాకేం భయం లేదు అన్నావిడ. ఎంత ధైర్యంగా మాట అంది. అక్కడి నుంచి అరణ్యానికి కూడా అహంగమిష్యామి వనం సుదుర్గమం, నేను ముందు పెడతాను, నువ్వు తర్వాత రా, ధైర్యంగా అంది ఆవిడ.
ఇలా అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళిన తర్వాత కూడా లంకా నగరానికి కూడా తాను ముందు వెళ్ళింది, రాముడిని రప్పించింది. మళ్ళీ అక్కడికి వెళ్ళేటటువంటి సందర్భంగా తాను ముందు వెళ్ళింది, రాముడిని సరయూ నదీ ప్రవేశం ద్వారా వైకుంఠానికి రప్పించుకుంది. ఎక్కడ 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 చూసినా సీతాదేవి ముందు, రాముడు తర్వాత. అంటే ఏమర్థమవుతుంది శ్రీమద్ రామాయణంలో? సీతమ్మ ద్వారానే కథ కదులుతూ వెళ్ళింది అని అర్థమవుతుంది. అలాంటి సీతాదేవి సంపూర్ణమైనటువంటి తన విశ్వరూపాన్ని చూపించిన అద్భుతమైన ఘట్టం సుందరకాండ. ఒక్కటే అండి, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త స మే గతి. రావణాసురుడు అన్నాడు, అబో చూడు నాకు ఎంతమంది దాసదాసీ జనాలు ఉన్నారు, నా సామ్రాజ్యం ఎంత ఉందో చూడు, నేను ఇలా ఆజ్ఞాపిస్తే ఎన్ని కోట్ల రాక్షసులు వస్తారో చూడు, అంతవాణ్ణి ఇంతవాణ్ణి ఇంతవాణ్ణి అంతవాణ్ణి, కాబట్టి శయానమారోహ నాకు భార్య అయిపో అన్నాడు. ఒకే ఒక్క మాట ఉంది ఆవిడ, అసందేశాత్తు రామస్య తపస్శానుపారణాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మ భస్మరహ చేసా. మా ఆయన నాకు ఆజ్ఞాపన, ఒక చిన్న సూచన, ఒక చిన్న అనుమతి ఇవ్వలేదు, కానీ లేకపోతే నిన్ను బూడిద చేసి ఉండేదాన్ని అని స్పష్టంగా అంది రావణుడితో. వాడి కొలువులో అంటే వాడి లంకలో ఉండి వాడిని బెదిరించింది. రాముడు మాత్రం సీత లేకపోయినప్పుడు అరణ్యంలో ఉండి లక్ష్మణస్వామి గోదావరిని ప్రవేక్ష్యామి హుతాశనం, విషాన్ని తాగినా, గోదావరిలో దూకనా, సముద్రంలో పడిపోనా, ఎందుకు సీత లేని జన్మ ఆయన అన్నాడు. సీతాదేవికి ఉన్నటువంటి గట్టితనం, సీతాదేవి రావణాసురుడిని బెదిరించినటువంటి గట్టి ఆత్మవిశ్వాస, ధైర్యం, సాహసం, సీతాదేవి మొత్తం చుట్టూరా ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరినీ ఎలా మంచి చేసుకోగలిగిందో ఆ విధానం, భర్త అయినటువంటి వాడు దీనుడైనా రాజ్యహీనుడైనా ఎందుకు పని చేయకపోయినా భర్త భర్తే అని లోకానికి చాటి చెప్పేటటువంటి అద్భుతమైన విధానం అంతా కూడా దాగి ఉన్నటువంటిది ఎక్కడ అంటే సుందరకాండలో మాత్రమే. సుందరకాండని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆంజనేయుడు వచ్చి సీతమ్మని పలకరించడం, సీతమ్మకి స్వయంగా అంగుళీకాన్ని చూపించి సీతమ్మ అంగుళీకాన్ని తీసుకునేలా చెయ్యడం, అక్కడి నుంచి వెళ్ళడం. సీతాదేవి యొక్క శక్తి అంటే స్త్రీ శక్తి ఎంత ఉంటుందో, నిజంగా స్త్రీ శక్తిని అద్భుతంగా నిరూపించిన అద్భుతమైనటువంటి కాండ సుందరకాండ. ఈ స్త్రీ శక్తిని నిరూపించేటటువంటి కాండ అయిన సుందరకాండని స్త్రీలు చదవకూడదు అంటే శ్రీమద్ రామాయణం గురించిన కనీసపు జ్ఞానం కూడా లేనిటువంటిది అని అర్థం. ఆంజనేయుడు అంతటి వాడు సీతమ్మ దగ్గరికి వచ్చి ధ్రువం విశిష్టాగుణతో హి సీత, నేను రాముడి దగ్గర నుంచి వచ్చానమ్మా, నిన్ను చూశాను, రాముడిని చూశాను, చూస్తే ఆయనకంటే 2 ఆకులు నువ్వే ఎక్కువ దానివి అన్నాడు. అటువంటి సీతమ్మ యొక్క గొప్పతనం మొత్తం వివరింపబడ్డది సుందరకాండలో. అంచేత సీతాదేవి చరిత్ర మాత్రమే అతి స్పష్టంగా కనిపిస్తూ రాముని విశేషాలన్నింటినీ కూడా సీతమ్మ తెలియచెప్పిస్తూ రాముడు ఎలా ఉంటాడు అని అడగగానే ఆంజనేయుడు మొత్తం చెప్పాడు. ఆ రాముణ్ణి పరోక్షంగా సీతమ్మ స్తుతింపచేస్తూ గుర్తు చేస్తూ అంత కథని నడిపినటువంటి ఏ సుందరకాండ ఉందో ఆ సుందరకాండలో స్త్రీలు రాక్షసులు అంటే స్త్రీ రాక్షసులు, అనల ఎవరు విభీషణుని కూతురు, అలాగే మిగిలినటువంటి రాక్షస స్త్రీలు అందరూ ఉన్నారు సీతమ్మ చుట్టూ. వాళ్ళందరూ ఒకటే అన్నారు, శరణాగత పరిత్రాణ. శరణు అని అంటే చాలు అందరినీ రక్షించేటటువంటి లక్షణం కలిగిన పరాయణివి నువ్వు. అంతేకాదు నమస్కరిస్తే చాలు మరుక్షణంలో వాళ్ళని అనుగ్రహించేటటువంటి తల్లివి. రావణాసురుడు నిన్ను బెదిరిస్తున్నాడని చెప్పి నువ్వేం అనుకోకు, వాడు అలా బెదిరిస్తుంటాడు పోతుంటాడని వాడి చుట్టూ ఉన్నటువంటి ఏ రాక్షస స్త్రీలు కత్తులు కటార్లన్నీ బుచ్చుకుని ఉన్నారో వాళ్ళు స్వయంగా సీతాదేవిని చూసి అంగీకరించి ఆవిడతో మాట్లాడారు. త్రిజట అనే పేరు కలిగినటువంటి రాక్షస స్త్రీలందరికీ కాపలాదారైనటువంటి ఆమె కాపలా కాయాల్సింది పోయి సుఖంగా నిద్రపోయి బ్రహ్మాండమైన కల ఒకటి చెప్పింది వీళ్ళకి. ఇదే సుందరకాండలో సీతాదేవిని ఎవరో అనుకుంటున్నారేమో జాగ్రత్త, ఆవిడ సామాన్యురాలు కాదు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ, ఒక్కసారి నమస్కరిస్తే చాలు వెంటనే అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి తల్లి.
ఇన్ని విశేషాలని స్త్రీ దేవతగా కనిపించేటటువంటి ఏ సీతమ్మ గురించి చెప్పబడిందో, సీతమ్మ తన స్త్రీ శక్తిని చూపిస్తూ దుర్మార్గుడుగా కనిపించేటటువంటి రావణాసురుని ఇలా బెదిరించిందో, రాముని కంటే శక్తిమతి అని ఆంజనేయుని చేత పరీక్షింపబడి నిరూపింపబడిందో, అంతటి స్త్రీ శక్తి అంతా గూడుగట్టుకుని ఉన్నటువంటి సుందరకాండని ఖచ్చితంగా స్త్రీలు చదవాలి, పారాయణం చేయాలి, స్త్రీ శక్తిని తెలుసుకోవాలి తప్ప సుందరకాండని స్త్రీలు చదవకూడదేమో అని అనుకోవడం సరికాదు. సహజంగా కొంతమందికి ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు చదవరు, ఇంకోళ్ళు చదువుతూ ఉంటే వెళ్ళి ఆపు చేయకుండా ఉండరు. ఇదొక వ్యాధి. అంచేత ఖచ్చితంగా చదవాలి అని చెప్పి ప్రచారం చేయాలి. మనం చెప్పిన సమాధానాన్ని విన్న తర్వాత అయినా సరే స్త్రీలు సుందరకాండని పారాయణం చేయాలి అని ప్రత్యక్షంగా ప్రసారం చేయాలి. సుందరకాండకి వ్యాఖ్యానం రాసినప్పుడు నేను ప్రత్యేకమైన శీర్షిక పెట్టి రాసే ఆ గ్రంథంలో స్త్రీలు సుందరకాండని పారాయణం చెయ్యొచ్చు, దోషం లేదని ఈ వివరాలన్నీ చెప్తూ రాశాను. ఖచ్చితంగా ఇది మహానుభావుడైనటువంటి వాల్మీకి మహర్షి స్త్రీ శక్తిని నిరూపించడం కోసమని సీతమ్మని కథానాయికగా చేస్తూ సుందరకాండలో మరింత శక్తిమతిగా ఆవిడ నిరూపించాడు. ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుంచి సృజన రాస్తున్నారు. ఆలయాల్లో దేవుని విగ్రహాలను తాకవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దేవాలయ ప్రతిష్టకి కానీ మనం వెళ్ళి చూసినట్టయితే విగ్రహంలో ఉండే శక్తి ఏమిటో మనకు అర్థమవుతుంది. ఎక్కడైనా విగ్రహ ప్రతిష్ఠ జరిగేటటువంటి సందర్భంలో ముందు గర్తం అంటే ఒక చిన్న గొయ్యి తీస్తారు. ఎక్కడ విగ్రహాన్ని పెట్టాలో అక్కడ. ఆ విగ్రహానికి కింద ఇలా ఒక బొడిపిలాగా ఒకటి ఉంటుంది, రాతితో చెక్కబడి. ఈ రాతితో చెక్కబడ్డటువంటి ఆ పొడుగుగా ఉండే ఆ కర్ర అంటే రాతితో చేయబడ్డటువంటి ఆ భాగం ఈ గర్తం అంటే గోతిలో అలా ఉంచి చుట్టూరా అష్టదిగ్బంధనం అనే పేరుతో ప్రత్యేకంగా చేయవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులతో బిగించి ఉంచుతారు. ఆ విగ్రహాన్ని ఆ గోతిలో ప్రతిష్ఠించబోయే ముందు లోపల అమోఘమైన బీజాక్షరాలు ఆ దైవానికి సంబంధించినవి ఏవో గమనించి ఆ బీజాక్షరాలతో కూడిన యంత్రము అంటారే ఆ రేకును దాంట్లో పెడతారు. పెట్టి గోక్షీరంతో దాన్ని అభిషేకం చేస్తారు. నవధాన్యాలని వేస్తారు. అలాగే బంగారము, వెండి మొదలైనటువంటి పంచలోహాలని వేస్తారు. ఇతరమైనటువంటి అమోఘమైన ధాతువులన్నింటినీ దాంట్లో వేస్తారు. అన్నిటి యందు కూడా దైవశక్తిని మంత్రపూర్వకంగా ఆవహింపజేస్తారు. చేశాక ఈ ఆలయం శాశ్వతంగా ఉండాలనేటటువంటి అభిప్రాయంతో స్వాముల వారిని పిలవడం కాదు. స్వాముల వారంటే నిత్యం అనుష్ఠానం చేసేవారు మాత్రమే స్వాముల వారు. ఎప్పుడూ భక్తులతో కాలక్షేపం చేస్తూ అసలు ఖాళీయే లేకుండా ఉండేవారు స్వాముల వారు కాదు. అలా నిత్య అనుష్ఠానం చేస్తూ ఉండేటటువంటి మహా తపస్వి జనం ఎవరైతే ఉంటారో తపస్సులు, వాళ్ళని స్వయంగా ఆహ్వానించి వాళ్ళని చేతితో ఆ యంత్రాన్ని స్పృశింపచేస్తారు. అంటే వాళ్ళ తపశ్శక్తిని ఆ యంత్రంలోనికి ఏర్పాటు చేస్తారు. ఇంతే కాక అంతకుముందు వరకు ఏ జపాలన్నింటినీ చుట్టూరా బ్రాహ్మణోత్తములు నిర్వహిస్తారో ఆ జప సంఖ్య, జపానికి సంబంధించిన శక్తిని కూడా ఈ యంత్రంలోనికి ధారపోస్తారు. ఇప్పుడు ఆ యంత్రం ఎంత గొప్పది అంటే ఇంత మంత్రశక్తిని గ్రహించినది, అభిషేకం చేసేటప్పుడు ఉన్నటువంటి మంత్రాల శక్తిని గ్రహించింది. ఏ స్వాముల వారినైతే తాపసికులైనటువంటి వారిని నిత్యం తపస్సు చేసేటటువంటి వారిని పిలిచామో వారి తపశ్శక్తిని కూడా స్వీకరించినది. ఆ రోజు ఏ ముహూర్తమో ఆ అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, కాలం, ముహూర్తం ఈ అన్నిటిలో ఉన్నటువంటి తపశ్శక్తిని కూడా స్వీకరించుకున్నటువంటి యంత్రం మీద ఈ రాతి బొమ్మని నిలబెడతారు. ఆ లోపల ఉండేటటువంటి తపశ్శక్తిని విశేషంగా గృహ్ణాతీతి విగ్రహ. ఆ తపశ్శక్తిని ఈ పైనుండే రాతి బొమ్మ స్వీకరిస్తుంది కాబట్టి విశేషంగా గృహ్ణాతి గ్రహిస్తుంది కాబట్టి అది విగ్రహం అవుతుంది. ఎంత పవిత్రమైంది ఆ విగ్రహం. ఆ విగ్రహంలో ఉండేటటువంటి తపశ్శక్తి మూర్తిభవించి ఉండి ఆ చుట్టూరా మనం గర్భాలయం అయిపోయిన తర్వాత దేవాలయానికి ప్రదక్షిణం చేస్తూ ఉండేటప్పుడు ఆ విగ్రహంలోని తపశ్శక్తిని మనం ఆరాధించిన ఏ శ్లోకమో, పద్యమో, మంత్రమో, శ్లోకమో, కీర్తనో ఎంత భక్తితో చదివితే అంత భక్తితో
ఆరాధించిన కారణంగా కొద్ది కొద్దిగా తపశ్శక్తి మనకి చేరుతూ ఉంటుంది. నీకు ఇలా పరిస్థితి ఉందా, 108 ప్రదక్షిణాలు చేయవయ్యా ఆంజనేయుడికి అంటారు. 108 ప్రదక్షిణాలని ఆంజనేయ మంత్రమో శ్లోకమో పద్యమో చదువుకుంటూ తిరుగుతూ ఉంటే లోపల ఇంత తపశ్శక్తితో మూర్తిమంతమైనటువంటి ఏ విగ్రహం ఉందో, తపశ్శక్తిని స్వీకరించి నిలబడ్డ విగ్రహం, ఆ శక్తి మనం చదివేటటువంటి భక్తి శ్రద్ధల స్థాయిని బట్టి మనకు చేరుతుంది. ఓ చెరువుకి వెళ్ళి పెద్ద కుండ నిండుగా తెచ్చుకుంటామంటే వస్తుంది, చిన్న ఉద్ధరినే తెచ్చుకుంటే అంతే వస్తుంది. మనం ఎంత భక్తి శ్రద్ధలతో మనం ఆ దైవాన్ని ధ్యానిస్తే అంత శక్తి ప్రదక్షిణం కారణంగా మనకు లభిస్తుంది. అంతటి శక్తివంతమైన తపశ్శక్తితో కూడిన ఇంతటి ప్రతిష్టాకల్పం జరిగిన తరువాత ప్రతిష్ఠింపబడ్డ విగ్రహాన్ని తాకేటటువంటి అధికారి ఒక్కడే అర్చకుడు మాత్రమే. ఆ అర్చకుడు కూడా ఆ రోజు సంధ్యావందనాన్ని చేసిన తర్వాత మాత్రమే లోనికి ప్రవేశించాలి తప్ప ఆలస్యం అయిపోతుందనుకో బుడుంగుమని దూరిపోయినట్టయితే ఆ సంధ్యావందనాన్ని ఆ కాలంలో చేయకుండా లోనికి ప్రవేశించినటువంటి వాడు అశుచి సర్వకర్మసు, సంధ్యాహీన అశుచి సర్వకర్మసు. సంధ్యావందనాన్ని చేయకుండా ఆలయంలోకి ప్రవేశిస్తే అశుచి, శుచి అయినటువంటి వాడు కాదు, ఏ పనిని వాడు చేసినా ప్రయోజనం ఉండదు. అంతగా అర్చకుడే ఆ నియమాన్ని పాటిస్తూ లోపలికి వెళ్ళాలి అని ఉంటే మనం అందరం వెళ్ళిపోయి శివ ఆ లోపల ఉండేటువంటి దైవాన్ని తాకుతూ ఉంటే ఆ తపశ్శక్తి నశించిపోతుంది, వ్యర్థమైపోతుంది. అంచేత తపశ్శక్తి దాని యందు నిలబడి మన కోరికలన్నింటినీ తీర్చేంతటి సమర్థుడుగా పరమేశ్వరుడు కావాలి అంటే మనం నిత్యం దాన్ని తాకుతూ ఉండకూడదు. తాకేటటువంటి అర్చకుడిని కూడా ఖచ్చితంగా నువ్వు సంధ్యావందనాన్ని చేసావా, ఈరోజు చేయవలసిన అభిషేకాన్ని ముగించావా అని అడిగి ఎప్పటికప్పుడు అతన్ని హెచ్చరిక చేస్తూ జాగ్రత్తగా ఉండేలా చేస్తే ఆ శక్తి మనకి లభిస్తుంది. అంచేత ఎవ్వరూ విగ్రహాన్ని తాకకూడదు. మరి ఉత్తరం చూద్దామండి. క్రాంతి ఖమ్మం నుంచి రాస్తున్నారు. మూఢాలు ఉన్నప్పుడు శుభకార్యాలు ఎందుకు చేయకూడదు వివరించండి అంటూ రాస్తున్నారు. వర్జ్యం వస్తూ ఉంటుంది, దుర్ముహూర్తం అని వస్తూ ఉంటుంది. అలాగే మూఢము అని కొన్ని ప్రత్యేకమైనటువంటి వర్జ్య కాలాలు, విడవదగినటువంటి కాలాలు ఉంటాయి. దీన్ని లౌకికంగా కానీ మనం చెప్పుకోవాల్సి వస్తే మనం ఉదయాన్నే నిద్ర లేచినటువంటి సందర్భంలో ప్రశాంతంగా ఉంటాం. కొంతసేపు అయిన తర్వాత స్నానం చేసేసి పరిశుభ్రమయ్యాక దైవ పూజ అయ్యేంత వరకు కూడా చాలా ప్రసన్నంగా ఉంటాం. తర్వాత చిరు ఆకలి ప్రారంభించిన తర్వాత కొద్ది ఆకలి ఇస్తుంది అని అనిపిస్తుంది. మళ్ళీ ఏదో అల్పాహారాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ మామూలు అవుతాం. ఇక సంస్థకో కార్యాలయానికో వెళ్ళాల్సి వచ్చినప్పుడు కంగారు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ భోజనానికి సంబంధించిన ఆలోచన. ఆ పనంతా చేసేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత బాగా అలిసిపోయి ఉంటాం. అప్పుడు ఎవడైనా వచ్చాడు అనుకోండి, అబ్బా పొద్దున్న నుంచి తన్నుకు వచ్చాను, ఇప్పుడు వచ్చాడా అని అనిపిస్తుంది. ఒక రోజులో మనం ఉన్నటువంటి కాలంలోనే కొన్ని సమయాలు మనకి అనుకూలం, కొన్ని సమయాలు మనకి అననుకూలం అని అనిపిస్తున్నాయి. మరి అలా కాలానికి ఉండదా? ప్రతిరోజు కూడా కాలంలో వర్జ్యము, ఈ సమయాన్ని విడవవలసింది, దుర్ముహూర్తము, ఈ కాలంలో ప్రారంభించొద్దు అని కొన్ని విధానాలు ఉంటాయి. తాత్విక, రాజసిక, తామసిక అని 3 ప్రత్యేకమైనటువంటి సమయాలు ఉంటాయి. ఉదాహరణకి ఆదివారం తీసుకున్నట్టయితే 7:30 నుంచి 9 గంటల వరకు చాలా ప్రశస్తమైన కాలం. ఆ సమయంలో ఏదైనా పని అనుకుంటే అది తీరుతుంది. ఎవరైనా కానీ వారిని మామూలుగా అడిగి నువ్వు ఒకసారి రా అంటే వచ్చేస్తాడు. అదే 9 నుంచి 10:30 వరకు కానీ అడిగినట్టయితే అబ్బో నేను ఊళ్ళో లేనురా, రాలేను, ఇప్పుడు కుదరదు అని చెప్తాడు. ఇది పరిశీలించుకోండి కావలిస్తే. ఇలాగే అన్ని వారాలకి ఉన్నాయి, అంటే అన్ని రోజులకి ఇదే. వారం అంటే 7 రోజులు కాదు, ఆది సోమ మంగళ అలా అన్ని రోజులకి ఉంటాయి. సాత్విక, రాజసిక, తామసిక కాలాలు, ఆ కాలాల్లో అనుకూలంగా ఉంటుంది. ఒక కాలంలో ఉండదు. ఒక కాలంలో తామసిక కాలంలో ఎప్పుడూ అనుకూలించదు ఏ పని కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కాలంలో కూడా వ్యతిరేక దిశగా కొంతకాలం ఉంటుంది కాబట్టి ఆ కాలంలో ఏ శుభకార్యం చేసినా అది విఘ్నపు పాలవుతుంది కాబట్టి అలాంటి సమయాల్లో ఈ పని చేయకూడదు. మూఢాన్ని కూడా ఈ కాలంలో ఈ పనిని చేయొద్దు అని నిషేధించారు వాళ్ళు. ఆ నిషేధింపబడ్డ కాలంలో కావాలి అని శుభముహూర్తాన్ని
బాగా మాకు దొరికిందని చెప్పి శుభకార్యాన్ని నిర్వహించినట్టయితే అయితే అది విఘ్నపు పాలవుతుంది. లేని సందర్భంలో మనం అనుకున్న ప్రయోజనమైనా సిద్ధించకుండా పోతుంది తప్ప మూఢాల్లో శుభకార్యాలు నిషేధించిన కారణంగా చేయనే కూడదు. ఒక్క మాట అనుకుందాం, మనకి శుభకార్యం మీద నమ్మకం ఉంది, ముహూర్తం మీద నమ్మకం ఉంది, సరైన ముహూర్తంలో చేసుకుంటే సుఖంగా ఉంటుంది జీవితం అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకం మనం ఉన్నప్పుడు మూఢంలో చేసుకోవద్దనే దాన్ని ఎందుకు నమ్మకపోవాలి? నమ్మడం అంటే మొత్తం అంతా నమ్ముదాం. నమ్మొద్దు అనుకుంటే అసలు ముహూర్తాలు లేవు, ఇవి లేవు, అవి లేవు, దుర్ముహూర్తం లేదు, వర్జ్యం లేదు, నా ఇష్టం చూపు చేసుకుంటాను అని చేసేసుకో. అలా కాదు. ఒక నిర్ణయాన్ని అంటూ వాళ్ళు చేసినప్పుడు ఈ విధంగా ఉండాలి అని అన్నప్పుడు దాన్ని మొత్తం మనం నమ్మి చూడాలి. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే పెద్దగా జరిగేటటువంటి ప్రమాదాలు, గాయాలు, ఈ వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా శని దుర్ముహూర్త కాలంలోనే జరుగుతూ ఉన్నాయని ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయి. శనివారం ఏదైతే ఉందో ఆ రోజున 6 గంటల నుంచి 7:35 వరకు దుర్ముహూర్త కాలం అది. అది శని బ్రహ్మాండంగా ఉండేటటువంటి సమయం అది. ఆ సమయంలో ఏదైనా ప్రయాణం కానీ పెట్టుకున్నా, ప్రయాణం ప్రారంభించినా నిశ్చయంగా దాంట్లో ఏదో తేడా జరుగుతూ ఉంటుంది. చాలా పెద్ద ఘోరమైన ప్రమాదాలన్నీ కూడా అలా జరుగుతూ ఉంటాయి. ఆ దృష్టితో చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మూఢంలో శుభకార్యాన్ని నిషేధించారు అంటే అది అనుకూలం కాదు కార్యానికి అని చెప్పారు. కాబట్టి దాన్ని పాటించడం యథార్థమైన విధానం. మరి కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కార దిశగా యమగండ కాలంలో దీపాలు పెట్టమంటారు, నిమ్మకాయ డొప్పల్లో దీపాలు పెట్టమంటారు. మరి అదేంటండి? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాల్లో, సందర్భాల్లో, కొన్ని ప్రత్యేకమైన వాటిలో అవి కూడా వాళ్ళు తెలియజేశారు. అప్పుడు చేసుకోవచ్చు తప్ప సర్వకాలాల్లోనూ దీన్నే ఆధారంగా తీసేసుకుని చేయడం అనేది విధానం కాదు. ఉదాహరణకి తిలపురుష తైలాభిషేకం అని ఒకటి ఉంటుంది. అంటే శని దోషం తొలగడానికి, శని బాగా పీడింపబడుతూ ఉండేటటువంటి ఆ కాలంలో, మంచి దుర్ముహూర్త కాలంలో, లేకపోతే ఇందాక అనుకున్నటువంటి శని బాగా మంచి తీవ్రంగా ఉండేటటువంటి సమయంలో కానీ చేసి ఆ సమయంలో దానం చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. వాళ్ళు ఏర్పాటు చేసిన నియమాలు కొన్ని ఉన్నాయి. వాటికి అవి విశేష నియమాలు, ఇవి సామాన్య నియమాలు. విశేష నియమం అలా చేయాలి, ఆ విధంగా చేయాలి, అలాగే చేయాలి, వాళ్ళు నిర్ణయించారు. కాబట్టి చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.